దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శివనారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 7వ అధ్యాయపు 4వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేస్తున్నాం. శ్లోకం ఒకసారి అందాం. భూమి ఆపః అనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టధా. 8 రకాలుగా భిన్న వేరువేరు ద్రవ్యాలుగా ఉండేటటువంటి భూమి ఒకటి, ఆపహ జలము, అనలహ అగ్ని, వాయు గాలి, ఖం ఆకాశము, మనః మనస్సు, బుద్ధి అనేటటువంటి ఒక తత్వము, అహంకార అహంకారం అనే ఒక తత్వం, ఇది ఇయం మే ఇవంతా కూడా నాకు సంబంధించినటువంటి ప్రకృతి అని చెప్పాడు ఈయన. మనకి శాస్త్రాల్లో శరీరం తయారు కావడానికి, అంటే మానవ శరీరం కావచ్చు, ఇతర శరీరాలు కావచ్చు, ఏ శరీరాలైనా కావచ్చు, ఇవన్నీ తయారు కావడానికి 24 తత్వాలు కారణం. ఈ 24 తత్వాల్లో జీవుడు అధిష్ఠించినప్పుడు దానికి అప్పుడు ఒక దేహము మనం పేరు పెడతాము. అప్పుడు అది పనిచేస్తుంది దాని యొక్క యోగ్యతని బట్టి అని మనకి శాస్త్రం చెప్తోంది. మరి 24 చెప్పినప్పుడు ఇక్కడ కేవలం 8 మాత్రం చెప్పి ఊరుకున్నాడు ఈయన. అంటే ఇందులోనే అవన్నీ కూడా అంతర్భవింపచేసి చెప్పాడు. అసలు ఆ 24 ఏమిటో ముందర ఒకసారి చెప్తాం, దాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటాం. ఏమిటి 24 అంటే మూల ప్రకృతి. అసలు అక్కడి నుంచి ప్రారంభమవుతుందండి అసలు వీడి రావడం. ఇప్పుడు మనకి ఒక చిక్కుడు గింజ లేదా ఒక రావి గింజ మనం చూసినప్పుడు ఆ గింజని మొట్టమొదటి డబ్బాలో అట్టే పెడితే గింజలాగానే ఉంటుంది, ఎంతకాలమైనా అలానే ఉంటుంది. దాన్ని మనం మొట్టమొదట నేలలో వేయడానికి పూర్వం నానబెడతామే. నానబెడితే అందులో ఒక వికృతి ఏర్పడుతుంది, ఒక మార్పు ఒకటి వస్తుంది. ఏమిటి మొట్టమొదటి వచ్చే మార్పు? తడిసి తొక్క కొంచెం ఉబ్బుతుంది. అంటే ఇంతుండే గింజ కొంచెం ఇంత అవుతుంది. మన కంటికి పెద్దగా కనిపించకపోవచ్చును. ఇదివరకు దాంట్లో పట్టుకుంటే ఉండే కాఠిన్యం తగ్గి ఇప్పుడు ఇలా పట్టుకుంటే దాంట్లో ఒక రకమైనటువంటి మార్దవం ఉంటుంది.
ఒక రకమైనటువంటి కొంచెం మెత్తదనం ఉంటుంది దాంట్లో. ఇంకొంచెం దాన్ని తర్వాత బయటికి తీసి మట్టిలోనో మరొక చోట వేస్తే అందులోంచి ఒక చిన్న స్ప్రౌట్ ప్రారంభం అవుతుంది. మొట్టమొదటి కొద్దిగా ఒక తెల్లటి చిన్నది బయటకు వస్తుంది. క్రమంగా అది పైకి వచ్చి పెరిగి అది మెల్లిగా కిందకి పెడుతుంది. అందులోంచి మరొకటి వచ్చి మెల్లిగా ఒక షూట్ పైకి పెడుతుంది. 2 కొమ్మలు వస్తాయి. ఇందులోంచి ఒక 2 వస్తాయి. అందులోంచి ఒక 2 వస్తాయి. ఇవి 4 4 16 16 164 ఇలా పెరిగిపోతూ ఉంటాయి. చివరికి అది ఏమవుతుంది? అది ఓ మహావృక్షం అయిపోతుంది. చిన్న గింజ, ఆవగింజ అంత గింజ. కానీ దాని ఒక పద్ధతిలో కనుక పైకి రావడానికి అవకాశం కలిగిస్తే తనలోంచే కొన్నిటిని పైకి తీసుకొచ్చి వచ్చి మనకి చూపిస్తుంది. నిజానికి ఆ లోపల దాంట్లో ఆ చిన్న గింజను మనం బ్రేక్ చేసి దాన్ని కనుక కొంచెం మ్యాగ్నిఫై చేసి మనం చూసినట్లయితే అసలు దాంట్లో మనకి ఏమీ కనిపించదు. కానీ ఇప్పుడు మనకి పెరిగి పెద్దదై ఇన్ని రకాలుగా వ్యాపించి ఉండేదంతా అందులోంచి వచ్చింది. అంటే ఇంత దాంట్లో ఉంది, వేరే రూపంలో ఉంది, సూక్ష్మ రూపంలో ఉంది. అది స్థూల రూపంలోకి వచ్చింది, పెద్ద ఆకారాన్ని ధరించింది. మన శరీరాలను అలానే వచ్చాయి. గింజలోంచి చెట్టు వచ్చినట్టుగానే మనం కూడా అట్లానే వచ్చాము. మనమే కాదు, అసలు ఈ చుట్టూ ఉండే ప్రాణికోటి ఇతర వస్తువులు అన్నీ అలా వచ్చినవే. ఆ మూల ద్రవ్యానికి పేరు మూల ప్రకృతి అని పేరు పెట్టారు దానికి. ఈ మూల ప్రకృతి క్రమంగా పెరిగి 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 దాంట్లో అది బుద్ధితత్వం అవుతుంది. బుద్ధితత్వం అంటారు. ఈ బుద్ధితత్వంలోంచి మెల్లిగా మహత్ అంటారు దాన్నే. దాంట్లోంచి అహంతత్వం వస్తుంది. మూల ప్రకృతి అది కొంచెం 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 వ్యక్తంగా మనకి అవుతూ అవుతూ దాంట్లోంచి బుద్ధి, ఆ బుద్ధిలోంచి అహంతత్వం. ఈ అహంతత్వం ఇలాగా 3 కింద అది క్రమంగా డివైడ్ అవుతుంది అన్నమాట. ఏమిటి ఆ 3 అంటే, మొదటిది సాత్విక అహంకారం. అహంతత్వం నుంచి అది వస్తున్నాయి. సాత్విక అహంకారం. రెండవది రాజస అహంకారం. మూడవది తామస అహంకారం. సాత్విక, రాజస, తామస అహంకారం. ఒకటే అహంకారం, అందులోంచి ఇలా 3 కొమ్మలు వచ్చాయని అనుకుందాం. ఈ 3 తమాషా చేస్తాయన్నమాట. అందులో ఈ సాత్విక అహంకారం అని మనం అన్నామే మొట్టమొదటిది. ఈ సాత్విక అహంకారంలోంచి వరుసగా ఇప్పుడు మనం ఏవైతే ఈ శరీరంతో అనుభవిస్తున్నామో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇందులోంచి బయటకు వస్తాయి. జ్ఞానేంద్రియాలంటే మనకు తెలుసును కదా. ఇప్పుడు మనకు చెవిని పని చేయించేది, ముక్కుని పని చేయించేది, కంటిని పని చేయించేది, నాల్కని పని చేయించేది, చర్మానంతటిని పని చేయించేటువంటి ఒక 5 ఇంద్రియాలు. ఇవి జ్ఞానేంద్రియాలు అని అంటారు. అంటే వస్తువులకు సంబంధించిన జ్ఞానాన్ని అవి గ్రహించి లోపలికి పంపించేస్తుంటాయి. వాటి పని అంతవరకు. లోపల జరిగేటటువంటి చర్య ప్రతిచర్యల వల్ల విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాలని బయటికి వదలడానికి ఇంకొక 5 ఉంటాయి ఇంద్రియాలు. వాటికి కర్మ ఇంద్రియాలు అని పనిచేసేవి. ఇవి పని చేస్తాయి. ఎలా పనిచేస్తాయి ఇవి అంటే, అందులోంచే మరొక 5 కర్మేంద్రియాలు వస్తాయి. ఏమేమిటి అవి? ఇప్పుడు మనకి చూసుకుంటుంటే చేతులు 2, పాదాలు 2, మల మూత్ర ద్వారాలు 2. ఇది కాకుండా మాటలాడటానికి పనికొచ్చేటటువంటి వాక్ 1, 5. ఈ 5ంటిని కర్మేంద్రియాలు అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రోత్రము, చక్షువు, ఘ్రాణము, రసన, త్వక్ ఇవి జ్ఞానేంద్రియాలు అయినట్టుగానే ఈ 5 వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, మలమూత్ర ద్వారాలు అన్నమాట. ఈ 5 కర్మేంద్రియాలు లోపల ఉండేటటువంటి చెత్త చెదారం అంతటినీ కూడా బయటికి తీసుకొచ్చేసేయాలి.
బయటికి తీసుకొచ్చే పని అవి చేస్తుంటాయి. మొదటి 10 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. తేడా ఏంటి వీటి వాటికి? జ్ఞానేంద్రియాలు బయటివి విషయాలను లోపలికి తెస్తాయి, కర్మేంద్రియాలు లోపల ఉండేటువంటి వ్యర్థాలని బయటికి తీసుకెళ్తూ ఉంటాయి. 10. మరి 10 ఇంద్రియాలు ఇలా పనిచేసేవైతే పనిచేసేవాడికి వెనకాతల పని చేయించేవాడు కూడా కావాలి. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియ సమూహం ఉందే, ఈ సమూహాన్ని వెనకాతలనే నడిపించేటువంటి వాడు జీవుడు. అంటే మనం లోపల అంటే మనస్సు, ఈ మనస్సు అనేది లీడర్. ఈ లీడర్ మొత్తం ఈ 10ంటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ సాత్విక అహంకారంలోంచి వచ్చాయి. ఎన్నయ్యేవి లెక్క పెట్టా? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు 1, అంటే 11. ఎందులోంచి వచ్చాయి ఇవన్నీ? అహంతత్వంలోంచి వచ్చాయి. అహంతత్వం మహత్తులోంచి వచ్చింది, మహత్తు మూల ప్రకృతిలోంచి వచ్చింది. మూల ప్రకృతి 1, మహత్తు 2, అహంతత్వం 3. ఈ అహంతత్వంలోంచి వచ్చినటువంటి 10, 10, 5, 5 ప్లస్ 1 11. ఎన్నయ్యా అక్కడికి? వీటితో వాటితో కలిపి 14, అంటే 11 ఇంద్రియాలు. మనస్సు కూడా ఒక ఇంద్రియం చూడండి. అయితే మనస్సు కనిపించదు కదా, మిగతా కూడా కనిపించవనుకోండి. కనీసం మిగతా వాటి ప్రకాశక ద్వారాలు ఉన్నాయి. అంటే శ్రవణేంద్రియానికి ఇదొక ద్వారం, ఘ్రాణేంద్రియానికి ఇదొక ద్వారం, రసనేంద్రియానికి అదొక ద్వారం, చక్షురేంద్రియానికి ఒక ద్వారాలు, స్పర్శనేంద్రియానికి ఇదొక ద్వారం, మన స్కిన్ అంతా. సో ఇలాగా ఇవన్నీ మనకి నిజానికి కనిపించేవి కాదు. కొన్ని మనకి ద్వారాలైనా కనిపిస్తాయి. మనసుకి లాంటి వాటి ద్వారాలు కూడా మనకు తెలియవు, అవి కూడా కనిపించవు. అది సాఫ్ట్వేర్ లాంటిది అనుకుందాం మనం. ఆ వెనకాతుండే అహంతత్వం కూడా సాఫ్ట్వేర్ లాంటిది, దాని వెనకాతుండే మూల ప్రకృతి కూడా సాఫ్ట్వేర్ లాంటిది. ఇవన్నీ హార్డ్వేర్స్ అనుకుందాం మనం. ఇదొక హార్డ్వేర్, ఇదొక హార్డ్వేర్, ఇదొక హార్డ్వేర్, ఇదొక హార్డ్వేర్, ఇదొక హార్డ్వేర్. చేతులు, కాళ్ళు, మలమూత్ర ద్వారాలు, వాక్, ఇవంతా హార్డ్వేర్. కానీ ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ అహంతత్వం, మహత్తత్వం అంటే బుద్ధి, మూల ప్రకృతి, ఇవి మన కంటికి కనిపించవు. వాటికి కూడా 3 నెంబర్లు పెట్టారు. అంచేత అదొక 3, ఇదొక 11, 14. తమాషా ఏంటంటే ఈ సాత్విక అహంకారాల్లోంచి ఇంద్రియాలు వచ్చినట్టుగానే తామస అహంకారాల్లోంచి భూతాలన్నీ వస్తాయి, పంచభూతాలు వస్తాయి. వాటికి ఉండేటటువంటి విషయాలు వస్తాయి. విషయాలంటే వాటికి ఉండే గుణాలు అన్నమాట, వాటికి ఉండే లక్షణాలు. అందులో మనమాట ఆకాశం వస్తుంది. ఆకాశానికి ఉండే లక్షణం శబ్దాన్ని ప్రసరింపచేయడం, చేత శబ్దం వస్తుంది దాంట్లో. అలాగే వాయువు వస్తుంది. వాయువుకు ఉండే గుణం ఏమిటి? స్పర్శని తెలియచేయడం. ఇదొకటి దాంట్లోంచి బయటకు వస్తుంది అన్నమాట. దాని తర్వాత తేజస్సు వస్తుంది. ఈ తేజస్సు అనేటటువంటి దాంట్లోంచి రూపం వస్తుంది. మనకి రంగులన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి కేశాలు ఒక రంగు, మరి దంతాలు ఒక రంగు, చర్మం ఒక రంగు, కళ్ళు ఒక రంగు, రకరకాల రంగు. చెట్లల్లో అలాంటి వాటిలో అయితే ఇంకా రకరకాల రంగులు ఉంటాయి. ఈ వర్ణాలన్నిటినీ కూడా తేజస్సు తనలోంచి బయటికి తీసుకొస్తుంది అన్నమాట. అయితే ఆకాశం శబ్దాన్ని, వాయువు స్పర్శని, తేజస్సు రూపాన్ని, జలం, ఈ జలం అనేటటువంటి తత్వం తనలోంచి రుచిని తీసుకొస్తుంది. దాని తర్వాత ఉండే పృథివీ, ఆ పృథివీ అనేటువంటి తత్వం రకరకాల వాసనలను తీసుకొస్తుంది. సో పంచభూతాలు, ఈ పంచభూతాలకు ఉండేటువంటి 5 గుణాలు ఎన్నయ్యాయి? ఇవి ఒక 10 అయ్యాయి. అవొక ఇందాక వచ్చిన ఒక 14 ప్లస్ ఈ పంచభూతాలు, వీటికి ఉండేటటువంటి ఆ స్వభావాలు, వాటిని వదలకుండా ఉండేటటువంటి వాటిని విషయములు అని అంటాం. ఎందుకంటే
ఈ శబ్దమో, స్పర్శో, రుచో, రంగో, వాసనో ఇవే కదా ఇంద్రియాలని లాగుతాయి, ఇంద్రియాలని ఆకర్షిస్తాయి. చేత ఆకర్షించేవి కనుక వాటి పేరు విషయములు అని పేరు పెట్టారు. విషయములు కనుక విషయములు 5, భూతములు 5, 10 ప్లస్ ఇందాకటికి 14, మొత్తం 24. ఈ 24 ఒక ఆకృతి అయితే దాంట్లో జీవుడు చేరినప్పుడు వాడు 25వ వాడు అవుతాడు. ఇప్పుడు మనం తయారు అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ వేరు వేరు అని మనకు అనిపించట్లే. నేనండి అంటాం మన శరీరాన్ని చూపించి. నిజానికి ఇది నాది, నేను కాదు. శరీరం నాది, కన్ను నాది, చెవి నాది, నాలుక నాది, చర్మం నాది. నాది నేను ఎలా అవుతాను? నా బట్ట నాది, నేను బట్ట అవుతానా? చెయ్యి నాది, నేను చెయ్యి అవుతానా? తల నాది, నేను తల అవుతానా? కన్ను నాది, నేను కన్ను అవుతానా? నాది అని దేన్ని అంటామో అది నేను కంటే వేరైనది. ఇవన్నీ కూడా మనకి 24 తత్వాలని అన్నామే, ఇవన్నీ కూడా కలిపితే శరీరం తయారైంది. అయితే ఆ తయారయ్యే శరీరాల్లో కొన్ని పని చేయొచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు. దానికి మళ్ళీ వెనకాతలు ఏదో కర్మ కారణం. అందులో ఒక జీవుని ప్రవేశపెడుతున్నారన్నారు కదా, ఆ జీవుడికి ఉండే కర్మని బట్టి అందులో ఏది పని చేయాలి, ఏది పని చేయక్కర్లేదు. మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు చూడండి, ఒక్కొక్క దానికి సరే నీకు ఇంతవరకు పని చేయించుకోవచ్చు అనేదో, ఎంతవరకు పని చేయొచ్చో అంతవరకు లిమిట్ పెట్టి వాడు ఇస్తాడు. నువ్వు తర్వాత ఇంకోటి అయినా పని చేయాలంటే దానికి మళ్ళీ వేరే ఫీజు కడితే అప్పుడు ఇంకోటి ఏదో పని చేసేట్టు చేస్తాడు. ఇంకో ఫీజు కడితే అది కూడా పని చేసేట్టు చేస్తాడు. అట్లాగా కొన్నిట్లో కొన్ని పని చేయవు. ఇప్పుడు ఇందులో మనకి కర్మేంద్రియాల్లో పాణిపాదాలు అని అన్నాం, కాళ్ళు చేతులు. ఈ కాళ్ళు చేతులు మనలాంటి ప్రాణులకైతే విడిగా పనిచేస్తాయి, మరి చెట్ల లాంటి వాటికి పనిచేయవు. కనుక అందులో కూడా జీవులు ఉంటారు, కానీ ఆ జీవులకి కొన్ని పని చేయించాల్సిన అవసరం లేదు కనుక వాటిని పని చేయకుండా పెడతారు. జంతువులన్నింటిలోనూ కూడా ఈ నాలుక అనేది ఉంటుంది. మనకి నాలుకలోంచి మాటలు వస్తాయి చూడండి, వాక్. ఈ వాక్ అనేది కూడా కర్మేంద్రియాల్లో ఒక ఇంద్రియం అని చెప్పాం మనం. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అని అంటారు. వాక్ కూడా ఒక ఇంద్రియం. మాటలు మనకు వస్తాయి, కానీ జంతువులకి మాటలు మీరు నేర్పినా రావు. చూడండి, మనుషులకైతే నేర్పక్కర్లే, వాడు వింటూ ఉంటూ వాడు ఆనేస్తాడు వాడు. కానీ వాటికి మీరు అనిపించాలని ప్రయత్నం చేసినా వాటికి అవి అవసరం లేదు. బహుశా వాడికి ఉండేటువంటి ఆ కర్మని బట్టి దాన్ని అక్కడ పని చేయకుండా చేస్తారు, డిఫంక్ట్ అవుతుంది. అంచేత అవి మాట్లాడలేవు, సౌండ్ మాత్రం చేయగలుగుతాయి, శబ్దం చేయగలుగుతాయి, చేత అరుస్తాయి, కానీ మాటలాడవు. మాట్లాడే ప్రాణి మనిషి. సో కొన్ని ఇందులో పని చేస్తాయి, కొన్ని పని చెయ్యవు. వాటికి ఉండేటటువంటి కర్మని బట్టి, ఆ జీవులకు ఉండేటువంటి కర్మని బట్టి. ఇప్పుడు ఇందులో కనిపించే స్థూల ఆకృతి పంచభూతాలతో తయారైందే కదా. అంచేత ఈ శరీరం అనేది ఏర్పడితే ఇందులో జ్ఞానేంద్రియాలు రావచ్చు, ఇందులో కర్మేంద్రియాలు రావచ్చు, శబ్దస్పర్శ రూపరసగంధాదులు కూడా దీంట్లో చేరవచ్చు. కనుక మూలం ఇది, వీటికి ఆధారం పంచభూతాలు. అందుకోసం పంచభూతాన్ని ప్రధానంగా చెప్పాడనమాట కృష్ణుడు. నిజానికి ఈ 24 తత్వాలని చెప్పాలి. ఈ 24 తత్వాలు కలిగినటువంటి ప్రకృతి నాదయా అని అనాలి, కానీ అని అలా అనలే. అష్టధా 4వ శ్లోకంలో మే భిన్నా ప్రకృతి అష్టధా, 8 రకాలుగా ఉండేటువంటి ఈ ప్రకృతి నాది అని అన్నాడు. మరి 8 ఏమిటి, 24 ఉంటుంటే అంటే ఈ 8గా చెప్పిన దాంట్లోనే మిగతా వాటన్నిటిని కూడా మనం చేసుకుంటాం. అంచేత ఇవి చెప్తే మొత్తం మిగతావని చెప్పినట్లే అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భూమిని చెప్పాడు అని అన్నట్టయితే
ఈ భూమి కింద తయారైన దానికి ఉండే గంధాన్ని కూడా చెప్పినట్టు అయింది అక్కడ. దాన్ని గ్రహించేటటువంటి జ్ఞానేంద్రియం ఒకటి ఉంది, గంధాన్ని గ్రహించేది ముక్కు, కనుక దాన్ని కూడా అక్కడ చెప్పినట్టు అయింది. భూమిని చెబితే, జలాన్ని చెబితే జలాన్ని గ్రహించేటటువంటిది, జలంలో ఉండేటటువంటి గుణం రుచి. ఆ రుచిని గ్రహించేటువంటి జ్ఞానేంద్రియం నాలుక. అంచేత అది ఇది రెండు దీంట్లోకి వచ్చేసాయి. అగ్నిని చెప్పాడు ఆయన, తేజస్. భూమి రాపో అనలహ అని చెప్పాడు ఆయన. అనలం అంటే అగ్ని, అగ్ని అంటే తేజస్ అన్నమాట. తేజస్సుని ఎప్పుడైతే చెప్పాడో తేజానికి ఉండే రూపాన్ని చెప్పినట్టయింది, రూపాన్ని గ్రహించే చక్షువుని చెప్పినట్టయింది, కన్ను చూపినట్టయింది. ఇవి రెండు దాంట్లోకి చేరిపోతాయి. వాయువు చెప్పాడు ఆయన. వాయువు చెప్పగానే ఏమైంది? వాయువులో ఉండేటటువంటి గుణ స్పర్శని తెలియచేయడం. వాయువు తాకిందంటే బా చల్లగా ఉందండి, బా వెచ్చగా ఉందండి, బా మరీ వేడిగా ఉందండి, ఇది మనం చెప్తున్నాం కదా. స్పర్శ, వాయువుకు ఉండే లక్షణం స్పర్శ. స్పర్శను తెలుసుకునే జ్ఞానేంద్రియం చర్మం, త్వగింద్రియం అంటాం, స్పర్శనేంద్రియం అంటాం. ఆకాశం ఎప్పుడైతే చెప్పాడో ఆకాశానికి ఉండే లక్షణం శబ్దం, శబ్దాన్ని గ్రహించేటటువంటిది శ్రవణేంద్రియం. కనుక ఎప్పుడైతే ఆకాశం చెప్పాడో ఇవి రెండు కూడా, అంటే 5 భూతాలని ప్రధానంగా చెబితే ఈ 5 భూతాలకు ఉండేటువంటి లక్షణాలు ప్లస్ ఇంద్రియాలు కూడా వచ్చేసేదంట. 15 వచ్చాయి మొత్తం. వీటితోటి తయారయ్యేవే కదా మనకి కర్మేంద్రియాలు. అంటే వీటి వల్ల జరిగే పనులకి ఆధారం కర్మేంద్రియాలు. అంటే దీన్ని ఆకృతి తయారైనప్పుడు దీంట్లో పాదాలు వచ్చేసాయి, దీంట్లో చేతులు వచ్చేసాయి, దీంట్లో మూత్ర ద్వారాలు వచ్చేసాయి, మాటలాడే లేదా శబ్దాన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి నాల్క అనేది కూడా వచ్చేసింది. మనిషికైతే నాల్క రుచిని తెలియచేస్తుంది, మాటలను ఇస్తుంది. మిగతా వాడికి రుచులను తెలియచేస్తుంది. అసలు మిగతా వాడికి రుచులు కూడా పెద్దగా తెలియవండి. రుచులు కనుక తెలిసినట్లయితే ఆవులకి మీ గడ్డి పెడితే మన దగ్గరికి వచ్చి 2 కొమ్ములతో పోటు పొడిచుండేది. అథవా నాకు రుచి పచ్చిలు ఎందుకు పెడతావా, నువ్వేమో శుభ్రంగా దీంతో గరికి పచ్చడి చేసుకొని నువ్వు తింటావు, నువ్వు దీంట్లో ఉప్పు వేస్తావు, దీంట్లో పులుపు కలుపుతావు, దీంట్లో కారం వేస్తావు, దీంట్లో జీలకర్ర వేస్తావు, దాంట్లో ఇంగు వేస్తావు, ఇవన్నీ వేసి శుభ్రంగా పచ్చడి చేసి నువ్వు తింటావు. నాకేమో ఉత్త గడ్డి పట్టుకొచ్చి లేకపోతే ఎండిపోయిన గడ్డి పట్టుకొచ్చి నాకు అది పెడతావు అని మన మీద దెబ్బలాడు ఉండేవి. దెబ్బలాటం లేదంటే అర్థం ఏంటి? వాడికి పెద్దగా రుచి అనేటటువంటిది లేదు. కానీ ఒకటి ఉంటుందండి, ఉప్పు తీపిని మాత్రం తెలుసుకునే గుణం ఉంటుంది. కొంత నాలుక కొంత రుచి తెలుస్తుంది, మిగతా వాటి మీద అంత పెద్దగా వాటి ప్రకాశనం ఉండదు అని అర్థం. కనుక ఇంద్రియాలు కూడా భూతాలతో పాటు వచ్చాయి 15. సరే, ఇవంతా హార్డ్వేర్. లోపలుండే సాఫ్ట్వేర్ మనస్. ఇప్పటికి 15 వచ్చాయి, ప్లస్ 5 అంటే 21 వచ్చేసినట్టు అయిపోయింది కర్మేంద్రియాలు కలిస్తే. ఇక సాఫ్ట్వేర్ లోపల పని చేయించేది మనస్. ఇది మనకు కనిపించదు, కానీ ఇది కూడా అన్నిటికీ ఉంటుంది. మనుషులకి పనిచేస్తుంది, మిగతా వాటికి అది డార్మెంట్గా ఉంటుంది, లోపల మాత్రమే ఉంటుంది. బుద్ధి, ఇది కూడా మనిషికి పనిచేస్తుంది, మిగతా వాటికి ఎంత అవసరమో అంతే పనిచేస్తుంది. అహంతత్వం, వీటికన్నిటికీ మూలాధారమై ఉండేటి మూల ప్రకృతి, అది కూడా ఉంటుంది. 24. సో ఇక్కడ 8 చెప్పాడు అనంటే మొత్తం 24 తత్వాలతో ఉండేటటువంటి ప్రకృతిని చెప్పినట్టు అయింది. ఇది నాది, ఇది చెప్పాడు. సో ఇప్పుడు మన భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకోవడం అనంటే ప్రకృతికి ఆయన మనకంటే భగవంతుడు వేరని తెలుసుకుంటే తెలివి కాదు, అది మామూలు తెలివి. కానీ అది విజ్ఞానం కింద మారాలి అనంటే ఈ ప్రకృతికి అంతటికీ కూడా నియంత ఆయనే. 4వ శ్లోకంలో ఆ విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, ఇతి ఇయం మే భిన్నా ప్రకృతి అష్టధా, నాకే చెంది నా సొంతమైనటువంటిది ఈ 8 రూపాల్లో ఉండేటటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఇది నా ఆధీనంలో ఉంటుంది. నా ఆధీనంలో ఉంటుందంటే అర్థం ఏంటి? దాంతో ఏం పని జరగాలని నన్ను అడగవయ్యా అని అర్థం. ఆయన ఆధీనంలో ఉండేది నీకు పని చేయాలంటే
నీకు ఈ కాళ్ళు చేతులు నీ ఇష్టం వచ్చినట్టు తిరగాలి అని అంటే, నీ వాక్కో బుద్ధో మరొకటో నీకు ఇష్టం వచ్చినట్టుగా పనిచేయాలంటే, నువ్వు దాని మీద శ్రమ పడితే పనిచేసే కంటే కూడా దీనిని యజమానిగా కలిగినటువంటి ఆయన్ని కనుక నువ్వు ఆశ్రయించావంటే ఇవి నీకు అనుకూలం అవుతాయి. కనుక నన్ను ఆశ్రయించాలి. ఇది తెలిస్తే వాడికి తెలివండి. దీన్ని తలిస్తే వాడికి తలంపు ఉన్నట్టు లెక్క. ఇది కలిగితే వాడు మనిషి అన్నట్టు లెక్క. అలా ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుకే మనకి 3వ శ్లోకంలో కశ్చిత్ అని చెప్పుకున్నాడు ఆయన. ఎక్కడో ఎవడో ఒకడు ఉంటే ఉంటాడేమో అని చెప్పుకున్నాడు అన్నమాట. సో ఇందులో ప్రకృతి తనది అని చెప్పాడు. మరి ప్రకృతి పనిచేస్తోంది అని అంటే 24 తత్వాలు కలిగినటువంటి ఒక ఆసనం ఉంది అంటే, ఆసనం మీద కూర్చుని పని చేయించేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడేం చేస్తాడు? వాడెవడికి చెందినవాడు? దాన్ని చెప్తూ ముందుకు సాగుతాడు. 5వ శ్లోకంలో తెలుసుకుందాం మనం. జై శ్రీమన్నారాయణ.